పెద్ద డాక్టర్, పేరున్న మనిషి, ప్రజలకి దేవుడివి. అసలు నువ్వు నిజమైన డాక్టర్ అయినా చెప్పు. డాక్టర్ అంటే దేవుడితో సమానం, కానీ నువ్వు డాక్టర్ వేషంలో ఉన్న రాక్షసుడివి, హంతకుడివి. వాట్ హ్యాపెన్స్ కందా? ఎందుకంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు? కూల్ డౌన్. ముట్టుకోవద్దు, డోంట్ టచ్ మీ. నా జీవితాన్ని నాశనం చేసావు. యు బ్లడీ చీట్. మా బాబాయ్ దారుణంగా చంపేశావు. కందా, ప్లీజ్ హియర్ మీ. నేను చెప్పేది కొంచెం విను కందా. ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను ప్రేమించాను, నిన్ను ఎంతగానో అభిమానించాను, కానీ నువ్వు మంచి వాళ్ళ నటించి నా జీవితంతో ఆడుకున్నావు. లేదు స్కందా, యు ఆర్ మిస్టేకెన్ మీ. నువ్వు నేను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇక నేను అర్థం చేసుకోవడానికి ఏముంది? చాలు, చెప్పండి చాలు. నువ్వు ఒక నరవంచకుడివి, మోసగాడివి. యు ఆర్ ఎ కిల్లర్. తిట్టు స్కందా, తిట్టు. నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. నేను మోసగాడినా? నేను హంతకుండా? నువ్వు ఒక హంతకుడివి. మా బాబాయ్ ఎందుకు చంపావురా? చెప్పు, మా బాబాయ్ ఎందుకు చంపావు? ఇంకా ఎంతమందిని చంపుతావు? చెప్పు. మదర్సా, నేను చేశానా? ఆహా, ఎంత అమాయకంగా నటిస్తున్నా. నన్ను ప్రేమగా పెంచిన బాబాయ్ని చాలా ఘోరంగా చంపావు. డాక్టర్ రూపంలో ఉన్న ఒక రాక్షసుడివి. డాక్టర్ అనేది ఒక పవిత్రమైన వృత్తి. ఆ పవిత్రమైన వృత్తిని నువ్వు నీ స్వార్థానికి ఉపయోగించుకున్నావు. ఎందుకలా చేసావురా? కూర్చోస్కందా. ఒక మనిషి విలువ మరో మనిషికి తెలియదు. ఈ సమాజం నీతి నిజాయితీలు మర్చిపోయింది. ప్రతి ఒక్కరూ డబ్బు 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 కోసం సమాజంలో ఉండే ఎంతో పెద్దవాళ్ళు కూడా ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారు. స్కంద, పట్టుకూటి కోసం పని వెతుకుంటూ వెళ్ళిన మా వాళ్ళని నా కళ్ళ ముందే నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎంతో నిర్దాక్షిణ్యంగా, అతి దారుణంగా వాళ్ళందరినీ చంపి అవయవాలతో వ్యాపారం చేస్తున్నారు. అది ఒక హోమ్ మినిస్టర్ అయ్యి దేశంలో ఉన్న ప్రజలందరినీ కాపాడాల్సిన ఓ మంత్రి, ప్రజలందరూ దేవుడిగా భావించే ఓ డాక్టర్, ఓ హెల్త్ మినిస్టర్. ఆఫ్టర్ ఆల్ డబ్బు కోసం వాళ్ళందరితో మీ నాన్న కూడా చేయగలిగారు. ఏంట్రా, ఏమైంది? మీరు వెళ్ళిన పని ఏమైంది? బాస్, మేము అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయి గారు కూడా అక్కడే ఉన్నారు బాస్. ఏంట్రా, నాతోనే గేమ్స్ ఆడుతున్నారా? మా అమ్మాయి అక్కడ ఉండవేంటి? అవునయ్యా, మీ అమ్మాయి అక్కడే ఉంది. వాడిని ఏమీ చేయలేక తిరిగి వచ్చేసాం. హలో, పాండు పనివ్వు. ఏంట్రా? రే శంకర్ పాండు, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరా. ఏంట్రా, పిల్లాట్లాడుతున్నావా? రే, నువ్వు ఈ ఊళ్ళో ఏ మూల దాక్కున్నా నిన్ను బెతికి చంపుతాను రా. రా 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 రా, నీకోసం రా ఎదురు చూస్తున్నాను. నీకు గనక గట్స్ ఉంటే మీ అమ్మ నిన్ను కొండపల్లి నీళ్లు పోసి గనక పెంచుంటే నా ముందుకొచ్చి నిలబడరా. రేయ్ వీరడి, వాడొస్తాడు. వాడొస్తే మన పద్మ వ్యూహంలోంచి తప్పించుకొని పోకూడదు. నరికేయండ్రా.